ఆయన జీవితము గురించి, ఆయన జీవిత యాత్రను ముగించిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటామని ఊహించిన కూడా ఊహించాను. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం కూడా ఊహలో కూడా లేదు. సంవత్సరం కిందట ఈ ఇంటికి వచ్చినాను నేను డెడికేషన్ వరకు. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినాను. వాస్తవానికి నా పేరు నతానియలు. నేను రామారెడ్డి దగ్గర మాట్లాడేలో చేస్తాను. నాకు అబ్రాహ్మణ 2012 నుంచి నాకు తెలుసు. ఇక్కడ సహోదరుడు రవియేలు దగ్గర ద్వారా అన్న నాకు పరిచయం. మా దగ్గర మందిరం ప్రతిష్టప్పుడు రవియేలు దగ్గరే అన్నం తీసుకొని వచ్చినాడు. ఇప్పటికీ 15 సంవత్సరాలు అడిగిపడింది దగ్గర. ఇప్పటికీ ఆయన చేసినటువంటి అంటే మందిరంలో 2 రోజులు మా దగ్గర ఎక్కడ ఉండడానికి ఆయన ఆ రోజు 2 రోజులు ఉండి కంప్లీట్ చేసి అప్పటి నుంచి నాకన్నా బాగా పరిచయం. సన్నిహితం అంటే ఆయన అప్పుడు బ్రిటిష్లో ఉన్నాడు. అప్పటి నుంచి మా పరిస్థితి చూసినాను ప్రకటిస్తున్నాయి. అప్పటి నుంచి గత నెల వరకు కూడా మనతోటి అంత సన్నిహితం ఉన్నాడు. ఇది ఆయన మమ్మల్ని ప్రేమించిన రీతి అనుకోసుకుంటే అలాగే కూడా ప్రేమిస్తున్నాడు. అలాగా ఏ సంబంధం లేకపోయినా ప్రభు ప్రేమను బట్టి బేషరతుగా ఎటువంటి షరతు లేకుండా ఆయన మా పట్ల చూపించిన జీవనీయ తీసుకుంటాడు. సేవలో ఎంత ప్రోత్సహిస్తూ వచ్చినారో అన్న దేశంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మా విషయంలో వాళ్ళు చూపించిన ప్రేమ మర్చిపోలేదు. పట్టణంలో 4 సార్లు వెళ్ళినారు. ఇక్కడికి 2వ అయితే నేను ఈ సంవత్సరాల అబ్రాహ్మణతో పరిచయంలో నేను ఆయన గురించి తెలుసుకోలేదు. ఏంటంటే ఆయన ఇంటెన్సివ్గా ఉంటాడు, లాక్డౌన్ ఉంటాడు. మనం మాట్లాడితే ఒకవేళ బాధపడతాడేమో ఆయనలో అడిగి ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాడు. నిజంగా ఆయన ఏది కూడా అంటే ప్రతి చిన్న విషయంలో కూడా పరిష్కరించుకుంటాడు. నేను గమనించిందే చెప్పాను. ప్రతి చిన్న విషయంలో కూడా ఖచ్చితంగా వస్తుంది. మా దగ్గరికి 3 సార్లు వచ్చినాడు. మా మందిరం ప్రతిష్ఠలోను తర్వాత 3 సార్లు వచ్చినట్టు నాకు ఉంటుంది. నేను చాలాసార్లు అన్నం కలిసిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు ఫోన్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఆయన దేవుని సేవకుల పట్ల ఇంకా ఆయనకు ఈ జన్యులని తెలిస్తే వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారు. వీళ్ళు నమ్మకస్తులు అని ఆయనకు అనిపిస్తే వాళ్ళ కొరకు ఎంతైనా చేస్తారు, ఎంతైనా ఖర్చు ఎంత ప్రేమ చూపిస్తాడంటే నిజంగా మేము అనుభవించినాడు. నేను 2004లో పిహెచ్డీలో ఉన్నాను విదేశాల్లో. ఒకవేళ అప్పుడు చూసినచ్చు కానీ పరిచయం అయితే రవివేలు బ్రదర్ ద్వారానే మాకు అబ్రాహ్మణ కుటుంబంతో పరిచయం అయింది. ఎంత ఆయన ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ పిల్లల విషయంలో వాళ్ళ చదువు విషయంలో ఆయన మా పిల్లలకి చదువుతున్నారంటే ఆయన చెప్పేవాడు, కోర్స్ చేయకూడదు, వాళ్ళు ఏమైనా చదువుని ఏం చేయాలని మన కోర్స్ చేయదు. చాలా వెలుగులు చెప్పేవాడు. పిల్లల మీద ఒకటి ఎక్కువ తక్కువ అని అట్లా అతను కూడా మాట్లాడదు. అనేక విషయాలు చెప్పేవాడు. మా పిల్లల చదువు విషయంలో, మా సేవా జీవితంలో, మా కుటుంబ అవసరాల విషయంలో ఆయనకున్న కన్సర్న్, ఆయన చూపుతున్న ప్రేమ, ఏ విషయం పంచుకున్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాడు. నిజంగా ఎంత ఆయన స్పందిస్తాడు. అయితే ఆయన ఏంటంటే ఏ వస్తువైనా సరే అది సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలి. పనికిరాదని చెప్పి పడేయడానికి ఆయన మనసు ఒప్పుకోరు. దాన్ని రిపేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తారు.
కాబట్టి మాకు సౌండ్ సిస్టమ్‌లు, స్పీకర్లు ఇవన్నీ కూడా ఆయన నిజంగా ఆయన పేరుకు తగినట్టుగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాడు. నమ్మకంగా జీవిస్తాడు. నమ్మకంగా ఆయన ముగింపు వరకు నమ్మకత్వం కలిగి జీవిస్తాడు. నమ్మకత్వం కలిగి జీవిస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి నచ్చని కోసం ఏం చేయాలి ఎట్లా చెప్తాడు ఇంట్రెస్ట్‌గా చూసినట్టు ఉంటాయి ఈ మాటలు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన ప్రేమ ఏంటో. ఆయనకున్నటువంటి కష్టం ఏంటో అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఎవరిని వాస్తవానికి ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే మనిషి కాదు. కనుక ఆయన మరి ఎన్నో మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్య విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా కలిగినటువంటిది. నేను గమనించినది ఏంటంటే చాలా డేర్ పర్సన్ ఆయన. అంటే దేని గురించి ధైర్యము, మరణం అంటే ఆయన భయం లేదు. చాలాసార్లు ఎలా వచ్చినప్పుడు బాగలేదు, లేకపోతే నా భార్యకు వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లం అంటే ఆయన ఎంత ధైర్యం చెప్తాడు కదా. మన చేతులు ఏం లేదు, ఎప్పుడైనా మనం వెళ్ళిపోవాల్సిందే, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. అంటే ఆయన మరణాన్ని లెక్క చేసేవాడు కాదు. ఆయన మాటల్లో నాకు వ్యక్తమైంది అది. మరణం అంటే ఆయన భయపడేవాడు కాదు. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే నిరీక్షణ, ధైర్యం. నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరు నేనంటే నువ్వైనా అంతే అని అంటాడు. అంటే ఏదో మనకి ఎంత ప్రాబ్లం వస్తే దేవుడు తీసుకుంటే వెళ్ళిపోతాం. అట్లా చెప్పేవాడు, ఇంటెన్స్‌గా చెప్పేవాడు. నేను ఆయా సందర్భాలు ఫోన్‌లో మాట్లాడినప్పుడు. కాబట్టి ఇటువంటి దేవుని సేవకుల విషయంలో, దేవుని పని విషయంలో, మందిరం విషయంలో ఆయనకున్నటువంటి శ్రద్ధ అసలు వాస్తవానికి ఆయన భౌతికంగా ఆయన స్థాయి గొప్పది. ఎక్కడి కానీ తాను స్థానం కోరుకునే వ్యక్తి కాదు. నేను గమనించినంత వరకు ఎక్కడో దాగి ఉంటాడు. మా దగ్గర మందిర ప్రతిష్ఠ రోజు 2 రోజులు పనిచేసినారు. ఎక్కడున్నాడు అబ్రాహాం అంటే ఏదో ఒక మూల ఉన్నాడు. కానీ నేను కనపడి నేను ఇంత చేసినాను కదా అని ఎక్కడ తను తాను కనపరుచుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. నిజంగా అటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులు సంఘాలలో చాలా అరుదుగా ఉంటాయి. అబ్రహాము లాంటి నిస్వార్థమైన, నిష్కపటమైన వేస్టర్స్‌గా ప్రేమించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అరుదుగా ఉంటారు. కనుక ఎందుకు ప్రేమించాలి మమ్మల్ని? ఎందుకు మాకు సహకరించాలా? ఫైనాన్షియల్‌గా మమ్మల్ని ఎందుకు మాకు సహాయం చేయాలా? ఆయనకి ఏం అవసరము? నిజంగా దేవుని ప్రేమ ఎంత అంటే చెప్పేవాడు బ్రదర్. ఏదైనా మేము ఇచ్చినప్పుడు దాచుకోవాలా? ముందు చూపు కలిగినోడు చెప్పేవాడు, వెలుపల చేసేవాడు. ఏదైనా మీకు దేవుడు ప్రేరేపణించి మీకు ఏదైనా ఇస్తే మీరు దాచిపెట్టుకోవాలా? ఒకరోజు మీరు అవసరం అవే పడిపోయి చెప్పేవాడు. ఇంకా నిజంగా ఇలాంటి వాళ్ళు ఆ జీవితంలో నేను సేవకి 35 సంవత్సరాలు దాటింది. అబ్రహాము లాంటి మనసు కలిగిన వారిని నేర్చుకోలేదు. తెలుగు వాక్యంలో నిజంగా అబ్రహాము అంటే ఎవరైనా అబ్రహాము బైబిల్లో రాయబడింది కదా, దేవుని స్నేహితుడు. ఎలా దేవుని స్నేహితుడు అయినాడయ్యా? క్రియల ద్వారానే, దేవుని నమ్మడం ద్వారానే. అబ్రహాము దేవుడు నమ్మడం ఆయన కలిగి క్రియల ద్వారా దేవుని స్నేహితుడు అనేది పేర్కొంటారు. బైబిల్ అబ్రహాము దేవుని స్నేహితుడు అని 3 చోట్ల ఉంది. 3 చోట్ల ఉంది. 2 దినవృత్తాంతములు 27వ వచనము, యెషయా 41:8-9, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 3 చోట్ల ఉంది దేవుని స్నేహితుడు. నిజంగా అబ్రహాము కూడా దేవుని నమ్మకంగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, ఎక్కడా తను తాను కనపరుచుకునేవాడు కాదు. దేవుని సేవకులు అంటే ఎంతో గౌరవం ఉన్నాడు. ఆయన బైబిల్ చేసుకొని వచ్చేవాడు. ఆయన అసలు తన గురించి తాను అంత ఆసక్తిగా తీసుకుని ఏమో అన్నట్టుగా ఉండేవాడు. తాను మంచిగా ఉండాలని అది ఏం లేదు ఆయన. కనుక నిజంగా పేరు తగినట్టుగా జీవిస్తాడు ఆయన.
పేరుకు తగినట్టుగా ఆయన పేరు ఎవరు పెట్టారు అని ఆయనకు నిజంగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలిగినట్టుగా తండ్రి కాగలిగినాడు. ఆ పేరుకు తగినట్టుగా దేవుని కోసం ఆయన నమ్మకంగా ముగింపు వరకు బ్రతికాడు. ముగింపు వరకు అక్కడ వాక్యం ఉంది. నేను అలాగే చూస్తే ఈ అందరినీ గుర్తు మాట చూస్తే అక్కడ 24 రాష్ట్రాలు చూడండి. అన్ని విషయంలో అబ్రహాములు ఏం చేస్తాడంట? అబ్రహాం అవకాశం కలిసిన గురైలో అన్ని విషయంలో అబ్రహాము విషయాలు వాస్తవానికి దేవుడు ఆయన పట్ల చేసినటువంటి మేలు లేదా ఆయన సంతోషంలో వాస్తవానికి మేము చాలా తక్కువ ఆయనతో చాలా చిన్నవాడు. ఏ ఫంక్షన్ అయినా చెప్పేవాడు, ఆయన స్థాయి పెద్దది. పెద్దలందరూ సేవకులతో పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడో మారుమూల ప్రాంతంలో సేవ చేసేటువంటి మాకు ఆహ్వానించారు. గ్రేస్ మ్యారేజ్కి తెలియదు, కేరళ మ్యారేజ్ కూడా చిన్నగానే చెప్పినాడు బ్రదర్ రైట్. ఇప్పుడు మ్యారేజ్ తీసుకొచ్చానే ఈ గృహప్రవేశం అసలు మాకు మారాటంలో ఆ స్థాయి కలిగిన వ్యక్తులు పట్టించుకోరు. ఆయన అబ్రహాములో అట్లాంటి లేదు. ఆహ్వానించేవాడు, ఆయన సంతోషంలో పాల్గొనాలనే ఉద్దేశంతో పిలిచేవాడు. చూపిస్తాను వాస్తవానికి పిలవాలంటే కొంత వాళ్ళ స్థాయికి తగినట్టు ఉన్న వాళ్ళనే పిలుస్తారు. కాబట్టి నిజంగా ఎంత నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగిన వాడంటే ఆయన ఎంత నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపిస్తున్నాడంటే మేము అనుభవిస్తున్నాం. కాబట్టి మర్చిపోలేము. దేవుని ఎందుకు అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు? దానికి బైబిల్ వివరణ ఉంది. 9:7 ఎందుకంటే అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అని మాట. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుని కొరకు నమ్మకంగా దేవునిలో నమ్మకంగా పనిచేసేవాడు. నమ్మకంగా దేవుని కొరకు బ్రతికినాడు. నమ్మకంగా దేవుని వివరించినాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాము ఏం చేసినాడట? ఆశీర్వదించుతాడు. బయట దేశంలో ఉన్నప్పుడు ఫోన్ చేసుకోవాలి. అబ్రహామును ఫోన్ చేస్తాడంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు వచ్చినారు అని వచ్చినప్పుడు కలుస్తూ ఉంది. ఆయన మళ్ళీ బయట మీద తిరిగిపెట్టేవాడు. కనుక ఈ కుటుంబము మా పట్ల చూపించిన క్రీస్తు ప్రేమ నేను మర్చిపోలేను. వాస్తవానికి చెప్పేవాడు. అప్పుడప్పుడు మా పొలాలు మాట్లాడేటప్పుడు చెప్పేవాడు. ప్రజలు బ్రదర్లు కలిసామా? ఎందుకంటే సహోదరు ద్వారానే అన్నదాన్ని పరిచయం కలిసాము కదా. నేను అనేవాడు కలిసిపోతామా మాట్లాడుతున్నాము. కాబట్టి అంటే తనకు మంచిగా ఆయనకు అంటే ఇష్టమైతే వీళ్ళు జన్మగా నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళతో ఏమైనా చేస్తారు. ఆయన ఏమైనా చేస్తారు. కాబట్టి వాస్తవానికి ఈ దేవుడు ఆయన ఇంకోటి ఏదంటే ఎప్పుడు సిగ్గైనట్టు మేము చూడలేదు. ఆయన మాటల్లో నీరసం కనబడుతూ ఆయన నడిచే విధానంలో ఆయన చాలా చురుగ్గా ఉండేవాడు. ఆయనకి ఏదో బలహీనత ఉన్నట్టు, ఏదో అనారోగ్యం ఉన్నట్టు ఎక్కడైనా బయటికి కనపడలేదు. కనుక చాలా మెలకులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు మెలకులుగా ఇవ్వాలి. నాకు ఒకసారి ఏదో వెళ్ళిపోయి చూసు అభయదాలు తెప్పిస్తున్నారు కానీ తెచ్చినాడు నాకు నేను కూడా తెప్పిస్తున్నాను. అది వాడండి మంచిది అన్ని ఆయన వాడేది చెప్పేవాడు చేయాలి. కాబట్టి మరి ఎందుకు మరి ప్రభు ఇటువంటి పరిస్థితి అంటే మనం ఏం అనలేదు. ఎవరిని నిర్మించడానికి వీలు ఆయనకి ఇష్టమైంది తీసుకెళ్ళిపోయాడు. యోగంలో రాయబడింది కదా, ఆయన పట్టుకొని పోగా
ఆయనను చూడగలుగుతారు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేస్తున్నావని ఆయన అడగడానికి ఎవరు ఆయన అడగడానికి వీలేదు. ఆయనకి ఇష్టమైనది ఆయన సొంతలు ఆయన తీసుకెళ్ళాడు. నేను రాత్రి 3:30 గంటలకు అంటే జూన్ లో ఉదయాన్నే వాకింగ్ చెప్పాలనే ఉద్దేశంతో 3:30కు లేచి సెల్ ఫోన్ చూస్తే అన్న ఫోన్ నుంచి ఫోటో కనబడ్డాడు. ఏంటి నేను ఇద్దరు నాకు 3:30 తెలుసు. నిజమా ఇది అబద్ధమా? ఎందుకు ఇట్లా పెట్టారు? ఎవరు పెట్టారు ఇట్లా? అసలు అన్నం ఫోన్ నుంచి ఎలా పెట్టారు? ఒకవేళ అన్న ఏమన్నా పెట్టుకున్నాడా? రకరకాల ఆలోచనలు వచ్చాయా? ఎందుకు ఇట్లా ఏంటి ఇది అని తర్వాత 4:45కు సహోదరికి ఫోన్ చేసిన అబ్రహామును మహిమలో పిలవడానికి అంతా ఏదో వెళ్తే ఏదో ఏమి తోచకుండా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కలిసినాము, ప్రేమించినాడు, ఎంతో సన్నిహితంగా ఉన్నాము. ఇప్పుడు పూర్తిగా పూర్తిగా లేకుండా వెళ్ళిపోయినాడంటే చాలా బాధ అనిపిస్తుంది. కనుక ప్రాంతంలో కూడా నేను అక్కడ ఉంటే ఇప్పుడు సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మాట నాకు గుర్తొచ్చింది. మన ప్రాంతంలో మాట వాడినాడు. నేను ఉదయం చూడాలని అభిమానం చెప్పిన నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు కాలంలో మీకు కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ కాబట్టి దేవుని ఉద్దేశం మనకు తెలియదు. మరి కొన్నిసార్లు మనకు ఇబ్బందిగానే, కష్టంగానే, కీడుగానే, బాధగానే అనిపిస్తే కానీ ఏంటో మనకు తెలియదు. ఎందుకు ఇలాగా మనం ఎవరిని నిందించలేము. మనల్ని నిందించుకోవడానికి లేదు, మనకు వేరే వాళ్ళను నిందించడానికి దేవుని ప్రజలంగా ఎక్కడ తప్పిదవడానికి లేదు. ఇష్టం అనుకోవాలా నిజంగా ఇది మనకు కష్టమే, బాధే, భయంకరమైనటువంటి దుఃఖమే. కానీ ప్రభు చిత్రాలకు అప్పగించుకోక తప్పదు. కనుక దేవుడి అన్న జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత రీతిగా బ్రతున్నాడు ఈ లోకంలో, ఎంత రీతిగా బ్రతున్నాడు, ఎంత దేవుడి కొరకు రోషంగా బ్రతికినాడు. ఎక్కడైనా కనపరుచుకోలేదు. ఏదైనా దేవుడి పిల్లలు కొంత సాయం చేస్తే కనపరుచుకునే మనుషులు ఉన్నారు, హెచ్చించుకునే మనుషులు ఉన్నారు సంఘాలలో మన కళ్ళ ముందు. కానీ ఎంత చేసినప్పటికీ ఆగినాడు. ఎక్కడే కానీ తను కనపరుచుకోవడానికి, చూపించుకోవడానికి, హెచ్చించుకోవడానికి, నేను చేసినానని చెప్పడానికి కూడా ఎప్పుడే ఆయన మాటలు, ఆయన నోటి నుంచి అలాంటి నేను అనే మాటలు దేవుని విషయంలో దేవుని సేవా నిమిత్తము తాను చేసినటువంటి వారి విషయంలో ఎక్కడైనా ఏదైతే ఉండేది. కనుక ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నాకేంటంటే అన్న గురించి ఎట్లయినా సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఎంతో దేవుని ప్రేమను అనుభవించిన ఇప్పుడు అప్పుడు కూడా మేము ఆయన సందర్భాల్లో వచ్చి కలిసినాము, ఏది పడతాము. కాబట్టి అన్న జీవితాన్ని గుర్తు చేసుకుంటే చాలా నీతిగా బ్రతుకుతాడు ఆయన. చాలా నీతిగా ఎక్కడే కానీ దేవుడికి విరుద్ధంగా, దేవుడి సేవకులకు విరుద్ధంగా అలాంటి మనస్తత్వం కాలేదు. కాబట్టి మేము ఎంతగానో అమరావతి కుటుంబం ద్వారా దేవుడి పేట మేము మేలు పొందినాం. ఎంతగానో ప్రోత్సహించబడ్డాం. ఎంతగానో మేము వారి ద్వారా మేము ఎంతో మేలు పొందాం. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు? ఇది క్వశ్చన్ మార్క్. ఏమి తోచడం లేదు. ఎంతో వస్తున్నారు అసలు ఏమి సోదరా, ఏది ఎక్కడ వాటికి ఆ ప్రశ్నలకి ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది? ఏమని చెప్పగలము?
ఎవరిని నిందించగలము? కనుక నిజంగా దేవుడు ఆయన తీసుకున్నాడు. ఇది మనకు బాధనే, జీర్ణించుకోలేని దుఃఖకరమైన పరిస్థితి, అనేకరమైనటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. ఏడ్చుటకు నవ్వుటకు ఇదివరకు బతుకున్న వారికంటే చూడండి, చదవండి. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు. ఇంతకు ముందు ఇప్పుడు బ్రతుకున్న వారి కంటే కాలం చేసిన వాళ్ళే బైబిల్. కాలం చేసిన వాళ్ళు ఎవరైనా చెబుతుంది బైబిల్. అక్కడ టెస్ట్ మీద మంచి వార్తలు పెట్టినారు. ఇశ్రాయేలు ఈ భాగ్యులతో గొప్పది, యెహోవా రక్షించిన నేను పోలిన వాడేవాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఈ లోకంలో. దేవుని కొరకు బ్రతికినంత వరకు బ్రతికి, విశ్వాసంతో బ్రతికి, నమ్మకంగా జీవించి యాత్ర ముగించుకోవడం ఎంతో ధన్యత. నిజంగా తల్లిదండ్రులైనటువంటి స్థితిలోనికి అమరం కలిగినాడు. ఇప్పుడు మనకంటే కూడా అన్నా ఎంతో తెలియదు. ఎందుకలా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. అనే ఆత్మను ముగించుకో. ఇవి చెప్పడం సులభమే. ఇవి చాలా దుఃఖము, బాధ. కోరికలు మనం దగ్గర లేకపోవడం, మనతో లేకపోవడం. ఇప్పుడు అన్న మనతో లేనందుకు ఎవరిని నిందిస్తాం? దేవుడిని నిందిద్దామా? లేకపోతే మనం నిందించుకుందామా? మన జాగ్రత్తలు పడకపోతే, లేకపోతే డాక్టర్లను నిందిద్దామా? ఎవరిని నిందించలేదు. ప్రభుకి ఇష్టమైనది అనేకరమైనటువంటి స్థితిలో. ఎందుకంటే ఆయన జీవించిన జీవితం అంత ధన్యమైంది ఈ లోకంలో. ఒక దైవ సేవకుడి కంటే కూడా ఎక్కువ నీతిగా బ్రతుకుతాడు ఆయన. నాకు తెలుసు, ఒక దైవ సేవకుడి కంటే కూడా ఎక్కువ నీతిగా యథార్థంగా బ్రతుకుతాడు. ఒకసారి పాలాభిషేకం కలవడానికి ఇద్దరు పోయాను. ఆయన బాగలేనప్పుడు పోతే ఆయన అన్నా చెప్తున్నాడు, నమ్మకమైనటువంటి సేవకుడు ఉన్నాడు, నిజాయితీ కలిగిన సేవకుడు ఉన్నాడు పాలాభిషేకం. కనుక బతికితే అట్లా బ్రతకాలి. ఆయన మాదిరిగా పెట్టుకొని చెప్తున్నాడు, మనం బతికితే అట్లా బ్రతకాలి విధంగా చెప్తున్నాడు. కనుక ఆయన మాటలు ఆయన జీవించినాడు. ఆయన జీవితము అంత ఏదో మాటలతో చెప్పేటట్టుగా కాదు, వాస్తవంగా జీవించినాడు. కనుక తను ఏ విషయంలో అంటే నాకు తెలిసి ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే చావంటే భయపడి చాలాసార్లు రేపు దేవుడు తీసుకుని వెళ్ళిపోతాం చాలా తేలిగ్గా చెప్పేవాడు. భయపడద్దు, మనకేదో జబ్బు చేసినా భయపడదు, హాస్పిటల్ కూడా భయపడద్దు అట్లా చెప్పేవాడు. మరి అంటే ఆయన దేవుని మీద అంత నమ్మకం, దేవుని నమ్మకం మనకి ఏంటంటే. కాబట్టి ఆయన నిజంగా నేను చెప్పేది నాకు ఎందుకు తగినట్టుగా బ్రతుకున్నాడు ఆయన. దేనికి దేవుడి శిల్పి నిర్మాణకుడు పునాదులైన పట్టణాల వరకు ఎదురు చూసినట్టు ఈ లోకంలో ఆయన జీవించి ఇదంతా భౌతికంగా కట్టడాన్ని కట్టుకున్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఆయన గురి అంతా అది
ఆయన దేశంలో వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఊరు సిటీ బయట ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ ఇంటి నిర్మాణం ఒకరిలో మాట్లాడుతుంది చెప్పేవాడు అవుతుంది అవుతుంది కూడా. ఇంకా మిగిలిన జీవితం అంతా ప్రశాంతంగా అక్కడ గడపాలని ఆశతో సొంతంగా ఆ ఇష్ట ప్రకారము నేను కట్టుకున్న బ్రదర్ అని చెప్పేవాడు. నిజమే వచ్చిన అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే అంతా ఆయన ప్లాన్ ప్రకారమే. సో అంత నీట్గా ఉంది. ఆ రోజు ప్రతిష్ఠ జరిగింది. మేము ఇద్దరము అయితే ఇక్కడే ఫోటో తీసుకున్నాం. ఆ ఫోటో చూస్తే ఇప్పుడు చాలా దుఃఖం ఇస్తాము. ఎంతో సంతోషంగా గడిపినాము. కాబట్టి ప్రభువుకు నమ్మకంగా జీవించినటువంటి పిల్లల విషయంలో మంచి తండ్రి అని బాధ్యత కలిగిన తండ్రి, మంచి కుటుంబ యజమానుడు ఆయన కనుక ఆయన మంచి నమ్మకమైనటువంటి దేవుడి పరిచారకుడు, నమ్మకమైనటువంటి వాడు. దేవుడి ఇంటి విషయంలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆయన అనేక స్థలాల్లో మాకు తెలిసి అనేక స్థలాలకు వెళ్ళి చేసేవాడు. నేను ఒకసారి నేను బీబీఎస్కి వెళ్తున్నాను. అక్కడ భద్రాచలం సైడ్ అడపల అక్కడ ఇతర పరిచయం చేసుకుని బీబీఎస్ పెడుతున్నాను అంటే ప్రజలు ఆమెకు డబ్బులు అని నాకు పంపించాడు. అంటే ఆయనకు ఏదైనా చేయాలనుకుంటే పరిచయం ఉండాలంటే లేదు. ఆయన దేవుడు భావిస్తే చేస్తాడు. అప్పుడు అక్కడ వాళ్ళని ప్రదర్శించినారు. కాబట్టి అట్లా ఆయన దేవుని సేవ, దేవుని పని విషయంలో చాలా కష్టం కలిగిన కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి ఇలాగా ఎంత తొందరగా దేవుడు తీసుకుంటాడని మనకు తెలియదు దేవుని ఉద్దేశం. కనుక మనం ఆయన క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఆయనకు అప్పగించుకోవడం కాకపోతే ధన్యకరమైనటువంటి స్థితి బయట చెప్తుంది కదా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ప్రభువునకు బుద్ధినంత మృతులు ధన్యులు. వాళ్ళు తమ ప్రయాసం నిజమే అనే మాట కదా, నిజమే వాళ్ళు తమ ప్రయాసములు వారి నెమ్మది పొందుతున్నారు. నిజమే ఈ లోకంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, క్షేమంగా ఉన్నాము అనేది నిజం కాదు, అబద్ధం. మనం ఈ లోకంలో నిజంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అనేది నిజము కాదు, అబద్ధం. ఈ లోకంలో బాధ, కష్టము, చీత్కారాలు, సో రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ పోతే ఏ ప్రయాసం ఉండదు. ప్రయాసంలో కానీ నెమ్మది పోతున్నారు. ఆయన ఏమి అనారోగ్యం లేకుండా, ఏమి ఆయన వ్యాధిగ్రస్తుడిగా కొన్ని దినాలు మంచంలో ఉన్నాడనే పరిస్థితి లేకుండా నడుస్తూనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఏంటి ఇది జీవించుకోవడానికి మనకి ఇబ్బంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే మనకు నిరీక్షణ లేని ఇతరుల కాదు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదు, దుఃఖపడకూడదు. కుటుంబం బాగానే ఉంటుంది. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతో నమ్మకంగా తన కొడుకు జీవితంలో ఆస్తులు తీసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం అప్పగించుకొని ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనం జీవిస్తున్నాం. అలా వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం. ఏం తీర్మానం చేసుకోవాలి? ఇప్పుడు మనం అబ్రహాము ఏం చెప్తున్నాడు అంటే మనకు మనందరికీ ఇక్కడ వచ్చిన మనందరం మన చేస్తులమైనా, మన స్నేహితులమైనా, బంధువులమైనా, కుటుంబీకులమైనా, రక్త సంబంధికులమైనా మనందరికీ ఆయన చెప్పేది ఏంటంటే ఒక మాట చూడండి. కొలతీలు రాష్ట్ర 2 కొలతి 5:10 మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొలతి 5:10 జీవించువారు ఇక తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని
నిశ్చయించుకొనుచున్నాను. ఏం తీర్మానం చేసుకోవాలంటే మనం ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం అదే చెప్తున్నాడు అబ్రహాము. ఇప్పుడు మీరు మీ కొరకు జీవించవద్దు, మీరు దేవుని కొరకు జీవించండి. నేను దేవుని కొరకు జీవించి వెళ్ళిపోయినాను దేవుని దగ్గరికి. ఉన్నటువంటి మీరు, బ్రతుకున్నటువంటి మీరు ఇక మీద ఇప్పటి నుంచి ఎంత జీవించాలో అది 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 సరే. ఇప్పుడైతే ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు ప్రతిపత్తి తిరిగి చేసుకోవాలి. ఆయన కొరకు మనం బ్రతకడానికి మనం నిశ్చయించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు అతను. జీవించుకోవాలి మీరు తమ కొరకు మృతి పొంది తిరిగి చేసుకోవాలి. మనకి జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందాలని నిశ్చయించుకోవాల్సింది. కాబట్టి తన జీవితకాలం అంతా నమ్మకంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా ఎవరిస్తున్నాడు. మరణం వరకు ఆయన నమ్మకం మనకు పోయిన తీసుకుగలవాడని ఎరిగి దేవుడు ఆశ్రయించినాడు, మనకు చెప్తున్నాడు. ఇక మీద మీరు దేవుని కొరకు నేను ఎలా జీవించినానో, దేవుని కొరకు నేను ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నానో, నేను ఎంత దేవుని వెంబడించినానో, ఎంత నీతిగా బ్రతికినానో, ఎంత విశ్వాసం కలిగి బ్రతికినానో ఇప్పుడు నాకు జీవించడానికి వస్తున్నాను. ఒకవేళ ఆయన జీవంతో ఉంటే మనకు చెప్పేవాడు అది రోజు చెప్పుకుంటాడు అన్నమాట. చివరిసారికి ఇప్పుడు మృతిలోకి కూడా మనతో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ప్రభు తన రాసులు ఈ రీతిగా తీసుకున్నాడు. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులతో పరిచయాలు ఉన్నాయి. నాకు చివరిసారిగా నాకు వీడియో పెట్టాడు. అసలు కువైట్ దేశంలో సౌదీలో ఒక రాజు రక్షిపోయినాడు. అసలు ఆయన సాక్షి ఉంటే అది మామూలు లేదు, అది ఇంగ్లీష్లో ఉంటుంది. మరి చూస్తే ఎవరితో అర్థం చేసుకుంటూ తెలుస్తుంది. ఖచ్చితంగా చూడాలని వీడియో దొరుకుతుంది. అక్టోబర్ 29 పోయిన నెల మాట్లాడిన చాలా మంచిగా మాట్లాడినాడు. వాస్తవానికి శనివారం పోయి నిన్న సాయంకాలం బుధవారం సాయంకాలం మనతో మాట్లాడదామనే ఆలోచన వచ్చింది. చేస్తారు ఉదయం చూసి మనకి. కాబట్టి దేవుడు మన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి కుటుంబ కొరకు మనందరూ కూడా ప్రార్థన చేయాలి, అన్ని బాధ్యతలు నెరవేర్చుకోండి ఆయన. కాబట్టి కొంతకాలం మనకు బాగుండేది, మనం ఆశపడతాం మనుషులుగా. కానీ దేవునికి ఇష్టమైంది ప్రార్థన కుమార్ ప్రార్థన చేస్తాం. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు దేవుని స్తోత్రం ఆయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభావి రాసుడు ప్రేమైన కొట్టి అన్న ప్రభావాన్ని కొట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ ఆయన లాస్ట్ని మీరు మైండ్లో తీసుకున్నారు తప్ప, కానీ మీకు ఇష్టమైంది కానీ అది మీ చిత్రమని మేము మీకు అర్పించుకుంటున్నాం. ప్రభావ మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు, సమస్తం తనకి ఇష్టమైనట్టుగా చేస్తున్నాడు అని వాళ్ళతో చెప్పినట్టుగా మీరు పట్టుకుపోయారు. మేము మిమ్మల్ని ప్రశ్నించలేము ఆయన. మాకు సోమకాలమైన నిరీక్షణ ఇచ్చినాడు. ప్రభావ మీరేమో మనం ఈ పరిస్థితుల్లో ఆదరించండి. ప్రస్తున్నప్పుడు వారు ఎంతో ప్రేమ చూపించినాడు. ఆ ప్రేమను మేము అనుభవిస్తున్నాం. ప్రభావ ఉదయం తండ్రి కృతజ్ఞతలపై మేము స్తుతిస్తున్నాం. మీ రాష్ట్ర కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. కనికరం చూపు తండ్రివి, సమస్తమైన ఆదరణ ఆయన గురించి దేవుడు. ఈ దుఃఖం బాధపడుతున్న కుటుంబాన్ని ఆదరించండి. జ్ఞాపకం చేసుకుంటండి ఆయన. ఒకరు బిడ్డలు సోదరి ఆశ కుటుంబము పిల్లలను ఆదరించండి. సోదరి అయినా కుటుంబం పిల్లలను ఆదరించండి. సోదరి గ్రేస్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పదులందరికీ మీరు ఆదరించండి, సగాన్ని ఆదరించండి. ప్రభావ నాయన రాష్ట్రం గురించి నాయన ఎంత చెప్పినా తక్కువనే అంతగా క్రీస్తు ప్రేమను చూపించడం, ఇలాగా ప్రేమించే వాళ్ళు చాలా అదుగా ఉన్నారు. ప్రభావ నాయన మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మేము కూడా మీ కొరకు బ్రతకడానికి ఇంత మీద శ్రేష్ఠ జీవితం మీకు నమ్మకంగా అబ్రహాము ఎలా జీవించినాడో మేము కూడా అక్కడ నమ్మకంగా జీవించి మరణం వరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయి ప్రభావ. మా దినములు ఎక్కించడం మాకు నేర్పించండి ప్రభావ. నాయన మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. క్లాస్ని ఆయన సమాధి కార్యక్రమం నమ్మాలని ఘనంగా జరుపుతూ మీరే సహాయపడమని అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు గారి నామాన్ని స్తుతించి ప్రార్థించాలని వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
ముందు పాట పాడుతున్నాం. రేపు నేను సమయం తక్కువ ఉంటుంది. ముందు చెప్పండి.